ప్రజెంట్ అక్కడ రెస్క్యూ ఎస్ అయితే మరిన్ని డీటెయిల్స్ కూడా వస్తున్నాయి. అయితే పూర్తి డీటెయిల్స్ కూడా మా కలీగా రామ్దాస్ అందిస్తారు. ఎస్ రామ్దాస్, ఓవర్ టు యూ. ఎస్ సయీద్, నిజంగా అంటే ఆ 20 నిమిషాల పాటు ఏం జరిగింది? సరిగ్గా 1:15 ప్లేన్ అక్కడి నుంచి బయలుదేరింది. 1:50 పూర్తిగా ఆ ప్లేన్ కూలిపోయిన పరిస్థితి. ఈ 20 నిమిషాలు ఏం జరిగిందని ప్రస్తుతం ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆన్ బోర్డ్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆ ఫ్లైట్లో ఎవ్వరు కూడా బతికే ఛాన్స్ లేనట్టుగా చెప్తున్నారు. బోయింగ్ డ్రీమ్ లైనర్ AI-171 ఫ్లైట్ ఎలా కూలిపోయింది? కెప్టెన్ సుమిత్ దీన్ని లీడ్ చేస్తున్నారు, కెప్టెన్ క్లైవ్ ఇద్దరు కూడా ప్రస్తుతం ఈ ఫ్లైట్కు సంబంధించి ఇద్దరు లీడ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం 10 మంది క్యాబిన్ క్రూ ఉన్నారు. ఒక్కసారి మనం గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానికి సంబంధించినటువంటి బిజినెస్ క్లాస్ టికెట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. బిజినెస్ క్లాస్ టికెట్ ఇది. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానికి సంబంధించినటువంటి బిజినెస్ క్లాస్ టికెట్ ఇది. ఆయన అహ్మదాబాద్ టు లండన్ వెళ్తున్నారు ఇదే ఫ్లైట్లో. ఎస్, ఒకసారి మనం గమనిస్తే కనుక ఈ ఫ్లైట్కి సంబంధించినటువంటి టికెట్ చూడొచ్చు. సో విజయ్ రూపానీ ఆయన కూడా ఇదే ఫ్లైట్లో ఉన్నారు. ఆయనతో పాటు మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ 42 మంది ప్రయాణికుల పరిస్థితి ఏంటనేది ప్రస్తుతం తెలియాల్సింది. అయితే మరొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే మేడే కాల్ అనేది చేశారు. వాట్ ఈజ్ మేడే కాల్? మేడే కాల్ అంటే ఆన్ బోర్డ్లో ఉన్నటువంటి క్రూ కావచ్చు, ప్రయాణికులు కావచ్చు, ప్రమాదంలో చిక్కున్నప్పుడు రేడియో ద్వారా అక్కడ ఉన్నటువంటి ఏటీసీ సెంటర్కి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్కి అందించేటువంటి సమాచారం ఇది. ఏటీసీ సెంటర్కి అప్పటికే సమాచారం అందించారు, తాము ప్రమాదంలో ఉన్నాం, తమని కాపాడమంటూ మేడే కాల్, రేడియో కాల్ అయితే చేసినట్టుగా తెలుస్తుంది. సో బ్లాక్ బాక్స్ లభ్యమైన తర్వాత పూర్తి స్థాయిలో ఇప్పుడు మనకు వివరాలు అందే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బ్లాక్ బాక్స్ అనేది చాలా కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఆ బ్లాక్ బాక్స్ ద్వారానే ప్రమాదానికి సంబంధించిన వివరాలు, ప్రమాదం ఎలా జరిగింది, సాంకేతిక కారణాలా లేదా ఏదైనా కుట్రకోణమా, ఏదైనా పేలులు సంభవించే అప్పటికి అందులో ఏదైనా పేలుడు పదార్థాలు ఉన్నాయన్న కోణంలో కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉన్న పరిస్థితి కనబడుతోంది. సో ఓవరాల్గా ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ఇప్పటికే రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు. ఒకసారి మనం స్క్రీన్పై ఆ ట్వీట్ చూడొచ్చు. ఆయన త్వరితగతిన అక్కడికి సహాయక సిబ్బందిని వెళ్లాలంటూ పురమాయించిన పరిస్థితి కనబడుతోంది. ఇమ్మీడియట్గా యాక్షన్ అక్కడికి సంబంధించినటువంటి రెస్క్యూ చేపట్టాలి, అక్కడికి వెంటనే సహాయక బృందాలు చేరుకోవాలంటూ ఆదేశించిన పరిస్థితి కనబడుతుంది. తాను కూడా వ్యక్తిగతంగా ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా మానిటర్ చేసినట్టుగా చెప్తున్నారు. మేఘాని నగర్ ప్రాంతంలో కూలిపోయినటువంటి ఈ విమానం దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఒక్కసారిగా కూలిపోయిన వెంటనే భారీ బ్లాస్ట్ సంభవించింది. మనం ఒకసారి చూడొచ్చు ఆ దృశ్యాలు బిగ్ టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన వెంటనే కొద్దిసేపటికి ఒక్కసారి గమనించిన ఫ్లైట్ లేచిన వెంటనే మళ్ళీ ఆ వెనక భాగం కింద కనబడుతుంది, మనకు చెట్టును ఢీకొనట్టు కనబడుతుంది. భారీ శబ్దాలతో 3 భారీ శబ్దాలు వినిపించినట్టుగా చెప్తున్నారు ఆ ప్రాంతంలో. ఆ భారీ శబ్దాలతో ఆ మంటలు చూస్తే కనుక ఖచ్చితంగా ఒక్కరు కూడా ఆన్ బోర్డ్లో ఉన్న ఒక్కరు కూడా ప్రాణాలతో బతికే ఛాన్స్ లేదని మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందులో ఒక విఐపి కూడా ఉన్నారు, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ. దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే మనకు కనబడతా ఉన్నాయి. సో మొత్తం మీద రైట్ దాదాపుగా ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ ఫ్లైట్లో మొత్తం 217 మంది పెద్దలు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇందులో 2 చిన్నపిల్లలుగా ఉన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అలాగే ఇక ఈ ఫ్లైట్కు సంబంధించి దాదాపు అంటే ఇప్పటికే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పూర్తి స్థాయిలో ఆరా తీసిన పరిస్థితి కనబడుతుంది. కెప్టెన్ క్లైవ్ కావచ్చు, కెప్టెన్ సుమిత్ కావచ్చు. కెప్టెన్ సుమిత్ 8200 అవర్స్ ఇప్పటికే ఫ్లైట్ నడిపిన అనుభవం ఉంది. అలాగే కెప్టెన్ క్లైవ్ మాత్రం ఇప్పటికే 2500 గంటలు ఫ్లైట్ నడిపిన అనుభవం కనబడుతుంది. ఇద్దరు కూడా సీనియర్ పైలట్లే, ఇద్దరు కూడా అనుభవం ఉన్న పైలట్లే. మరి ప్రమాదం ఎలా జరిగింది, ఏం జరిగింది, అసలు ఆ 20 నిమిషాల పాటు ఏం జరిగిందనే కోణంలో ప్రస్తుతం ఆరా తీసిన పరిస్థితి. ఇద్దరు కూడా అంతర్జాతీయ విమానాలు నడిపిన అనుభవం కలిగినటువంటి పైలట్గానే చెప్తున్నారు. దాదాపు 8200 గంటల అనుభవం ఉన్నటువంటి కెప్టెన్ సుమిత్ కానీ, 2600 గంటల అనుభవం ఉన్న కెప్టెన్ క్లైవ్ కానీ, కో పైలట్ క్లైవ్, అలాగే పైలట్ సుమిత్ ఇద్దరు కూడా చాలా జాగ్రత్తగా దీన్ని తీసుకెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా సడన్గా ఏం జరిగింది, మరి ఫ్లైట్లో ఏం జరిగింది అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. సరిగ్గా టేక్ ఆఫ్ తీసుకున్న కొద్దిసేపట్లోనే ఫ్లైట్ ఒక్కసారి మనం దృశ్యాలు చూడొచ్చు. మేఘాని నగర్ ప్రాంతంలో కుప్ప కూలిపోయిన తర్వాత ఫ్లైట్ సరిగ్గా 4 ముక్కలైనట్టుగా తెలుస్తుంది. మరోవైపు కూలుతున్న దృశ్యాలు, మరొక ప్లేట్లో అంబులెన్సులు వెళ్తున్న దృశ్యాలు, మరో చోట ఇప్పటికే సిబ్బంది చేరుకొని రెస్క్యూ చేస్తున్న దృశ్యాలు. 4 ప్లేట్లో 4 దృశ్యాలు చూస్తున్నాం. ఒకసారి చూడండి, 4 బాక్సుల్లో 4 దృశ్యాలు చూస్తున్నాం. ప్రమాద ఘటనకు సంబంధించి భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు అంటే టేక్ ఆఫ్ అవుతున్న సమయంలోనే ఇలాంటి విమాన ప్రమాదం జరగడం బహుశా ఇదే తొలిసారిగా చెప్తున్నారు. అంతే గతంలో కూడా విమాన ప్రమాదాలు జరిగాయి, కానీ సరిగ్గా
టేక్ ఆఫ్ తీసుకున్న సమయంలోనే ఇలాంటి విపత్తు సంభవించడం, ఒక్కసారిగా ప్రమాదం జరగడం, అది కూడా పూర్తి స్థాయిలో విమానం 4 ముక్కలు అవడం అనేది మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా ప్రస్తుతానికైతే కేంద్ర పౌర విమానయాన శాఖ దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి దర్యాప్తుకు అయితే ఆదేశించిన పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెంటనే హుటాహుటిన అహ్మదాబాద్ బయలుదేరి వెళ్తున్నారు. ఇప్పటికే స్థానిక అధికారులతో సమీక్షించిన పరిస్థితి కనబడుతోంది. అక్కడ అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించిన సిబ్బంది కూడా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి విచారణ ప్రారంభించిన పరిస్థితి కనబడుతోంది. ఒకసారి దానికంటే ముందు ఇమ్మీడియట్గా తీసుకోవాల్సిన సహాయక చర్యలకు సంబంధించి వెంటనే ఎమర్జెన్సీ టీమ్స్ అక్కడ చేరుకున్నాయి, సహాయక బృందాలు చేరుకున్నాయి, డజన్ల సంఖ్యలో అంబులెన్సులు చేరుకున్నాయి, మెడికల్ టీమ్స్ చేరుకున్నాయి. ఆ ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరం చేసిన ఇప్పటికే వాళ్ళందరినీ కూడా ఎవరైనా బతికి ఉన్నారా, ఎవరైనా ఆ విమాన శిథిలాల కింద బతికి ఉన్నారా, బతికుంటే కనుక వాళ్ళని ఎంత తొందరగా రెస్క్యూ చేసి స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించాలనే కోణంలో ప్రస్తుతం అయితే అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కటి మాత్రం నిజం, ఆ ప్రమాద తీవ్రతను చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఒక్కరు కూడా ప్రమాదంలో ప్రాణాలతో బతికి బట్ట కట్టినట్టు మనకు ఆశ కనిపించట్లేదు. ఎందుకంటే చాలా ప్రమాద తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. భారీగా విస్ఫోటనం సంభవించింది, భారీ పేలుళ్ళు, పూర్తిగా విధ్వంసం కనిపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. దట్టమైన పొగలు కొన్ని కిలోమీటర్ల మేర ఆవరించిన పరిస్థితి. మేఘాని నగర్ నుంచి దార్పూర్ అనే ప్రాంతం వరకు కూడా కొన్ని కిలోమీటర్ల మేర దట్టమైన పొగలు వ్యాపించినట్టు కనబడుతుంది. ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ విజువల్ చూస్తున్నాము. విజయ్ రూపానీ బిజినెస్ క్లాస్ టికెట్, మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ బిజినెస్ క్లాస్ టికెట్ మనం చూస్తున్నాం. ఆయన అహ్మదాబాద్ టు లండన్ ఆ ఫ్లైట్ సంబంధించిన టికెట్ బుక్ చేసుకున్నారు. అలాగే మరోవైపు ఇప్పుడు అక్కడికి అంబులెన్స్ చేరుకున్న దృశ్యాలు చూస్తున్నాం. అంబులెన్స్ కూడా